I would like to invite Dr. Ramya ma'am and Dr. Ravichandra sir onto the stage, and please join the chief guest. So, this symbol represents hope, awareness and our dedication to preventing diabetes-related complications. So, I kindly request all the dignitaries on the stage to join us for a symbolic gesture. So, we are honoured to have former Vice President of India, Shri M. Venkaiah Naidu Garu with us to flag off the walkathon. So, I would like to request all the participants to stand in a line, and we will start a walk right now. Back. It's an honor to be here with Shri Venkaiah Naidu Garu to flag off this walkathon. It's mainly to create awareness to take care of your feet, and prevention is always better than cure. So especially people with diabetes. So keep an active lifestyle and walk, run, exercise, take care of your feet. Don't take them for granted. Thank you. మన ఫుడ్ డాక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్న కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. నరేంద్రనాథ్ గారికి అలాగే డాక్టర్ భాస్కరరావు గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టి మిమ్మల్ని బెదిరించడం నా ఉద్దేశం కాదు. నాకు కూడా కొంత సొంత అనుభవం ఉంది. నాకు ఇప్పుడు వయసు 76 ఏళ్లు. వయసు 76 గాని దాదాపు 90 ఏళ్లకు సరిపడేట్టుగా తిరిగేశాను. నేను నా 16వ ఏట నుంచి ప్రారంభించి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలు, మండలాలు, పట్టణాలన్నీ తిరుగుతూ ఉన్నాను. కార్యక్రమాలన్నింటికి పోతూ ఉన్నాను. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే మిస్యూజ్ అనే పదం వాడిన కానీ నేను ఐ ఓవర్ యూజ్ మై బాడీ. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ డయాబెటిక్ అనేది ఉందో, నేను ప్రపంచానికి మనం క్యాపిటల్ అని అలాంటి పెద్ద పెద్ద పదాలు నేను వాడదలుచుకోలేదు. క్రమేపీ పెరుగుతోంది. ఒకటేమో జన్యు కారణాలు, అంటే మన యొక్క పెద్దల నుంచి సంక్రమించే వ్యాధి. మరొకటేమో మన జీవన శైలి. నేను ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, నా అనుభవం దృష్ట్యా మన జీవన శైలి, లైఫ్ స్టైల్, ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో. ముందున్న వాళ్ళందరూ కూడా యువతులు కాబట్టి ఉదయాన్నే సూర్యోదయం లోపల లేయాలి. సూర్యాస్తమయానికంతా పనులు పూర్తి చేసుకోవాలి. మొన్న ఎవరో చెప్తున్నారు, సార్ మీరు సూర్యోదయం లోపల ఏమున్నారు, కొద్ది కష్టపడి లేయొచ్చు, కానీ సూర్యాస్తమయానికంతా పనులు పూర్తి చేసుకోవాలంటే ఎట్టా అని చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉన్న యువత ప్రపంచంతో పాటు మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి ఒక రకంగా బానిసలుగా తయారవుతున్నాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. చిన్నపిల్లలకు కూడా చిన్నప్పుడే ఫోన్ ఇచ్చి ఫోన్తో ఆడుకోవడం కోసం వాడు ఆడుకుంటాళ్లే, మన పని మనం చూసుకోవచ్చు అన్నట్టుగా తల్లిదండ్రులు కొంత నిర్లక్ష్యం చేస్తుంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. అందుకని అందరూ కూడా దయచేసి ఉదయాన్నే లేయండి. ఒకటి, సూర్యోదయంతో. సూర్యుడు మన మిత్రుడు. నిజంగా మనం పిలవకుండానే పలికే దేవుడు, మన ముందు వచ్చే దేవుడు ఎవరంటే
మిగతా దేవుళ్ళందరూ మనం ప్రార్థిస్తున్నాం, మనం చూడాలి. కానీ సూర్యుడు మనకు కనపడుతుంటాడు. అలాగే చంద్రుడు కూడా కనపడుతుంటాడు రాత్రి పూట. సూర్యోదయంతో లేచిన తర్వాత కాస్త ఆ సూర్యకాంతితో కాస్త మనం గాని కాలం గడిపితే మన ఆరోగ్యం బాగుపడడానికి అది మొదటి సూత్రం అవుతుందని మేము అందరికీ మనం చేస్తున్నాం. రెండవది, మనం ప్రతి ఒక్కరు కూడా కొంత శారీరక వ్యాయామం చేయాలి. చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. నేను ఈ వయసు వచ్చినా ఈ మాత్రం తిరుగుతున్నాను ప్రతి దగ్గర. నేను సాయంత్రం కార్యక్రమంలో ఉన్నాను, ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఉన్నాను, రేపు ఉదయాన రాజమండ్రిలో కార్యక్రమం ఉంటున్నాను, 3 రోజుల కింద విజయవాడలో కార్యక్రమంలో ఉన్నాను, దానికి ముందు తెనాలిలో కార్యక్రమంలో ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వయసులో కూడా ఇలా స్థిరంగలుగుతున్నానంటే మొదటి నుంచి కొంత క్రమశిక్షణాయుతమైన అలవాటు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం RSS లో నాకు ఇచ్చిన ప్రాథమిక శిక్షణ వల్ల కొంత మాత్రం ఈ మాత్రం వరకైనా ఆరోగ్యంగా ఉండేదానికి అది ఉపయోగపడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేయడం, కొంత శారీరక శ్రమ చేయడం. శారీరక శ్రమ అంటే ఏమిటి? మీ ఇష్టం వచ్చింది, నడవచ్చు, జాగింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, లేకపోతే ఆటలు ఆడవచ్చు. ఏదో ఒక రకమైన ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక ఆటతో అనుబంధం ఏర్పరచుకోవాలి. అది ఏదైనా భారతీయ ఆటలు గాని, వీలైనంత వరకు భారతీయ ఆటలు అయితే చాలా మంచిది. ఎందుకంటే శరీరంలో ఉన్న అన్ని భాగాలకి వాటిలో కాస్త ఎక్సర్సైజ్ ఉంటుంది ఆ ఆటలు. అలాగే రెండోది, మనం యోగా కూడా అలవాటు చేసుకోగలిగితే అంతకన్నా మించింది లేదు. మొన్న ఒక అబ్బాయి అన్నాడు, సార్ యోగా మంచిదే కానీ యోగా సూర్య నమస్కారం అన్నాడు. అంటే నాకు అనుమానం అర్థమైంది. నేను చెప్పాను, నీకు సూర్య నమస్కారంతో ఇబ్బందిగా ఉంటే చంద్ర నమస్కారం చేసుకోరా బాబు అని చెప్పాను. చంద్రుడిని నమస్కారం పెట్టుకోని చెప్పాను. ఎందుకంటే నమస్కారం అనేది మన సంస్కారం. మనకు కనపడే దేవతల ముందు దండం పెట్టుకోవడం, యోగా శారీరక చేయడం. వాడు రెండో అనుమానం వచ్చాడు, సార్ యోగా అంటే మోడీ అని చెప్పా. మోడీ గారు యోగాని అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రస్తావించి దాన్ని మొత్తం ఈ రోజు ప్రపంచంలోని 173 దేశాలు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. నేను చెప్పాను, యోగా అంటే మోడీ కాదు, యోగా ఇస్ ఫర్ యువర్ బాడీ, డోంట్ వరీ అబౌట్ మోడీ అని చెప్పాను. నీ శరీరాన్ని కాస్త మంచిగా అదుపులో ఉంచుకోవడం కోసం యోగా నీకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది. నాకేంటి లాభం సార్ అన్నాడు. యోగా నిన్ను యోగ్యుడి చేస్తుందిరా బాబు, యోగా చేయి యోగ్యుడి అవుతావు అని, యూ బికమ్ యూజ్ఫుల్ అని చెప్పాను నేను. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత ఏదైనా నడక గాని, ఆట గాని, లేకపోతే యోగా గాని ఇది ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మంచిగా ఉపయోగపడుతుంది. మూడో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దాంతో పాటు మనం మన యొక్క ఆహారపు అలవాట్లు మంచిగా ఉంచుకోవాలి. ఈ కొత్తగా పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అవుతున్న అలవాట్లు మనం ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు, ఇలాంటి ప్యాకెట్ ఫుడ్ ఇవి తినడం పూర్తిగా మానేస్తేనే ఆరోగ్యంగా ఉండగలం. దయచేసి ఇది అర్థం చేసుకోండి, ముఖ్యంగా యువత కాబట్టి.